15 పాయింట్ పీస్ ప్లాన్. ఇరాన్పై దాడులకు 5 రోజుల విరామం తర్వాత ట్రంప్ నుంచి వచ్చిన మరో ప్రకటన ఇది. పశ్చిమాసియా యుద్ధం ముగింపునకు 15 పాయింట్ల ప్రణాళిక పేరుతో ఇరాన్ ముందు 15 డిమాండ్లను పెట్టాడు ట్రంప్. వాటిలో ఒక్కటంటే ఒకటి కూడా ఇరాన్ అంగీకరించేదిగా లేదు. దీనిపై ఇరాన్ కూడా అంతే సెటైరికల్గా రియాక్ట్ అయింది. ఓటమిని ఒప్పందంగా చెబుతామేంటి ట్రంప్ అంటూ కౌంటర్ ఇచ్చింది. అమెరికా డిమాండింగ్ పొజిషన్లో అస్సలు లేదని, తామే కమాండింగ్ స్థానంలో ఉన్నామని తేల్చెప్పింది. ఈ యుద్ధం ముగియాలి అంటే ముందు తమ డిమాండ్లకు తలొగ్గాల్సిందే అంటోంది. దీంతో ఈ యుద్ధానికి ముగింపుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇంతకు భీకర యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ తెరపైకి తెచ్చిన 15 పాయింట్ పీస్ ప్లాన్లో అసలే ఉంది. అమెరికా నిజంగా డిమాండింగ్ పొజిషన్లో ఉందా? యుద్ధం ముగించడానికి ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటి? వాచ్ ఇట్. మిడిల్ ఈస్ట్లో భీకర యుద్ధానికి ముగింపు ఉందా లేదా? ఫిఫ్టీన్ పాయింట్ పీస్ ప్లాన్లో ఏముంది? ఇరాన్ ఏమంటోంది? డిమాండింగ్ పొజిషన్లో ఎవరున్నారు? కమాండింగ్ స్థానం ఎవరిది? ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదు. ఒకసారి యుద్ధ క్షేత్రంలో అడుగు పెడితే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ఉక్రెయిన్ రష్యా వార్ భయంకరమైన ఉదాహరణ. ఇందులో గెలిచేదెవరో ఓడేదెవరో 4 ఏళ్లు గడిచిపోయినా ప్రపంచానికి క్లారిటీ రాలేదు. భవిష్యత్తులో వస్తుందో లేదో కూడా తెలీదు. ఇది తెలిసి కూడా అమెరికా మళ్లీ అదే తప్పు చేసింది. తప్పుడు అంచనాలతో, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇరాన్తో యుద్ధానికి దిగింది. నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి వచ్చినంత ఈజీగా ఖమేనీ కథ ముగించేస్తే ఇరాన్ లొంగిపోతుందని తప్పుడు లెక్కలు కట్టింది. తీరా యుద్ధం మొదలైన తర్వాత గానీ రియాలిటీ తెలిసి రాలేదు. హార్ముజ్ను బంద్ చేసి ప్రపంచానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది ఇరాన్. అమెరికా యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థల్ని చీప్ డ్రోన్లతో కొట్టిపారేసింది. తమతో యుద్ధం అంత ఈజీ కాదని, తమ ముడి చమురు క్షేత్రాలను టచ్ చేస్తే విధ్వంసం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ అంతటి ట్రంప్నే వణికించేసింది. ఇరాన్ను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చిన ట్రంప్తోనే 5 రోజుల విరామం ప్రకటించేలా ఒత్తిడి తెచ్చింది. కానీ ఎంత జరిగినా ట్రంప్కు ఇరాన్ దెబ్బ ఏంటో పూర్తిగా తెలిసినట్టు లేదు. అందుకే 15 పాయింట్ పీస్ ప్లాన్ అంటూ మరో వ్యూహంతో ముందుకొచ్చాడు. గాజా పీస్ ప్లాన్ లాగే మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ మరో పీస్ ప్లాన్ తెరపైకి తెచ్చాడు. 15 పాయింట్ పీస్ ప్లాన్ లో చాలా వరకు ఇరాన్ వినడానికి కూడా ఇష్టపడిన అంశాలే ఉన్నాయి. వాటిలో మొదటిది, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు. అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడం. దీనికి ఇరాన్ అస్సలు అంగీకరించదు. తన అణు సామర్థ్యాన్ని పూర్తిగా వదులుకుంటే భవిష్యత్తులో లిబియా, ఇరాక్ కి పట్టిన గతి పడుతుందని భయపడుతోంది. రెండో డిమాండ్, బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్ ను తగ్గించడం. ఇరాన్ వద్ద మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద క్షిపణి వ్యవస్థ ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి రక్షణకు ఇవే తమ ప్రధాన ఆయుధాలని ఇరాన్ భావిస్తోంది. క్షిపణుల పరిధిని తగ్గించడానికి ఇరాన్ ఒప్పుకోవచ్చు, కానీ ప్రోగ్రాంను పూర్తిగా నిలిపేయడానికి అంగీకరించడం కష్టం. మూడోది, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ మార్గాన్ని తెరిచి ఉంచడం. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం గుండానే వెళుతుంది. ఇది తెరవడం ఇరాన్కు కూడా అవసరమే, కానీ యుద్ధం ముగియకుండా ఇరాన్ ఆ పని చేయదు. నాలుగో అంశం, 1 నెల పాటు కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు జరపడం. ఇది కూడా అమెరికా వ్యవహరించే తీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఐదో అంశం, ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించుకోవడం. ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి లెబనాన్, యెమెన్, సిరియాల్లో ప్రాక్సీ గ్రూపులను పెంచి పోషిస్తోంది. వీటిని వదులుకోవడం అంటే ఇరాన్ తన ఫార్వర్డ్ డిఫెన్స్ ను కోల్పోవడమే. కాబట్టి ఆయా గ్రూపులపై ఇరాన్ నియంత్రణను తగ్గించుకోవచ్చు, కానీ వాటిని పూర్తిగా విడిచిపెట్టడానికి ఇరాన్ ఎట్టి పరిస్థితులను అంగీకరించదు. ఆరో అంశం, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం. నిజానికి ఈ ప్రణాళికను ఇరాన్కు పాకిస్తాన్ ద్వారా పంపించారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఇరాన్ అంగీకరించడానికి అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆ దేశం ఇటీవల సౌదీతో అంటగాగుతూ ఇరాన్పై బెదిరింపులకు దిగింది. ఇక 7వ అంశంగా, బుషేహర్ వద్ద ఇరాన్కి శాంతియుత అణుశక్తి అభివృద్ధికి సహాయం అందించొచ్చని సూచన చేశారు. అమెరికా ఇక్కడ ఒక ఆఫర్ ఇస్తోంది, మీరు ఆయుధాలు వదిలేస్తే విద్యుత్ కోసం మేం సాయం చేస్తామని. ఇరాన్ ఇప్పటికే రష్యాతో కలిసి బుషేహర్ ప్లాంట్ నడుపుతోంది. దీనికి అంతర్జాతీయ గుర్తింపు వస్తే ఇరాన్ ఆర్థికంగా లాభపడుతుంది. కాబట్టి అంగీకరించే అవకాశం ఉంది. 8వ అంశం, నటాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణు స్థావరాల్ని నిలిపేసి ధ్వంసం చేయడం. ఇందుకు ఇరాన్ అస్సలు అంగీకరించదు.
ఫోర్డో స్థావరం పర్వతం లోపల ఉంటుంది. దీనిపై బాంబులు వేసినా ఏమీ కాదు. దీనిని ధ్వంసం చేయడం అంటే ఇరాన్ ఇన్సూరెన్స్ పాలసీని తీసేయడమే. ఇరాన్ దీనిని చర్చల చివరి అంకం వరకు కూడా వదులుకోదు. అలాగే ఇరాన్ సరిహద్దులోని సమస్త సమాచారాన్ని పొందే పూర్తి అధికారం IAEAకు ఉంటుందని పీస్ ప్లాన్ లో చెప్పారు. అన్నింటికి మించి ఇరాన్ తన దగ్గర నిల్వ ఉంచుకున్న 450 కిలోల 60% శుద్ధి చేసిన యురేనియంను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనికి ఇరాన్ అంగీకరించడం కలలో కూడా జరగని పని. ఇలా చాలా వరకు ఇరాన్ నో చెప్పే అంశాలే ట్రంప్ సీజ్ ఫైర్ ప్లాన్ లో ఉన్నాయి. కాబట్టి వీటిని ఇరాన్ అంగీకరించే సీన్ లేదు. ఈ ప్లాన్ పై ఆ దేశం రియాక్షన్ కూడా అదే చెబుతోంది. ట్రంప్ పీస్ ప్లాన్ పై IRGC అధికార ప్రతినిధి స్పందిస్తూ అమెరికాపై విమర్శలు గుప్పించారు. మీ ఓటమిని శాంతి ఒప్పందంగా పిలవద్దు. ఈ ప్రాంతంలో మీ పెట్టుబడులను అంగీకరించబోమని స్పష్టం చేశారు. అసలు యుద్ధం ముగింపుపై అమెరికాతో చర్చల వార్తలే అవాస్తవమని కొట్టిపారేశారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ యుద్ధం ముగించాలంటే ముందు తమ డిమాండ్లు నెరవేర్చాలంటోంది ఇరాన్. ఆ డిమాండ్లు వింటేనే అమెరికా వెన్నులో వణుకు పుడుతుంది. యుద్ధం ముగించడానికి ఇరాన్ 5 డిమాండ్లను తెరపైకి తెచ్చింది. వాటిలో మొదటిది యుద్ధానికి తక్షణ ముగింపు. ప్రస్తుతం సాగుతున్న పోరును ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిలిపేయాలి. రెండోది భవిష్యత్తులో దాడి చేయబోమని గ్యారంటీ ఇవ్వడం. ఇరాన్పై ఎలాంటి సైనిక దాడులు చేయబోమని అమెరికా రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. మూడోది యుద్ధం కారణంగా ఇరాన్ ఎదుర్కొన్న ప్రాణ ఆస్తి నష్టాలకు గాను అమెరికా భారీ ఆర్థిక నష్టపరిహారం చెల్లింపు. నాలుగవది హార్ముజ్ జలసంధిపై అధికారం. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్కు పూర్తిస్థాయి అధికారిక నియంత్రణ ఉండాలని డిమాండ్ చేసింది. ఐదో అంశంగా ఇరాన్ అభివృద్ధి చేసిన బ్యాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాం గురించి ఎలాంటి చర్చలు జరపకూడదని, దానిపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని డిమాండ్ చేసింది. అటు అమెరికా ఇటు ఇరాన్ పెట్టిన కండిషన్ల అంశాలే ఇంత పెద్ద యుద్ధానికి కారణం. కాబట్టి ఈ రెండు దేశాల ప్లాన్లు వర్కౌట్ అయ్యే అవకాశాలు దరిదాపుల్లో కూడా లేవు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే డిమాండింగ్ పొజిషన్లో ఎవరున్నారు అని. ఈ యుద్ధంలో ముమ్మాటికి డిమాండింగ్ పొజిషన్లో ఉన్నది ఇరానే. 5 రోజుల విరామం ప్రకటనతోనే అమెరికా వెనుకబడింది అనేది రక్షణ నిపుణుల అంచనా. పైగా ఇరాన్ను ఈజీగా దెబ్బకొడతామని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ఇప్పుడు విరామం ప్రకటించి చర్చల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అలాంటప్పుడు అమెరికా పీస్ ప్లాన్ కు ఇరాన్ ఎందుకు అంగీకరిస్తుంది? పైగా హార్ముజ్ ను లాక్ చేసి ప్రపంచానికి షాక్ ఇచ్చిన ఇరాన్ ఇప్పుడు కమాండింగ్ స్థానంలో ఉంది. కాబట్టి ఈ యుద్ధం ఆగాలంటే ఏ లక్ష్యంతో అయితే అమెరికా యుద్ధానికి దిగిందో ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టి ఈ యుద్ధం నుంచి తప్పుకోవడం ఒక్కటే ఆప్షన్. ఇక్కడ అసలు సమస్య మరొకటి ఉంది. యుద్ధం నుంచి అమెరికా తప్పుకున్నా ఇజ్రాయెల్ తప్పుకోనంటోంది. కాబట్టి ఈ యుద్ధానికి ముగింపు అంత ఈజీగా రావడం కష్టమే.